హలో గైస్. సో, ఇవాళ మన పేస్‌లో అయితే ఆలిగోహైడ్రామ్నస్ అంటే ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఇదొక మెడికల్ టర్మ్ అన్నమాట. ఆలిగోహైడ్రామ్నస్ అంటే లో అమౌంట్ ఆఫ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఉమ్మనీరు ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో, ఉమ్మనీరుని మనం మెడికల్ టర్మ్‌లో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేదైతే అంటారు. సో, ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఉమ్మనీరు తక్కువైతే ఏమవుతుంది? ఎక్కువైతే ఏమవుతుంది? సో, తక్కువవ్వడం వల్ల మదర్‌కి ఏమన్నా ఇబ్బందుందా? లేదంటే బిడ్డకేమన్నా ఇబ్బందుందా? అనేదైతే ఇవాళ చూద్దాము. యాహ్! సో, ఉమ్మనీరనేది సఫిషియెంట్‌గా అయితే ఉండాలన్నమాట. సో, ఉమ్మనీరు సఫిషియెంట్‌గా ఉంటే మదర్‌కి కానీ, బేబీకి కానీ హెల్తీగా ఉంటుంది. ఒకవేళ ఉమ్మనీరు తక్కువైతే ఏం చేస్తారు? హాస్పిటల్‌కెళ్ళినప్పుడు డాక్టర్స్ కానీ కొన్ని ప్యాకెట్స్ అయితే సజెస్ట్ చేస్తారన్నమాట. సో, ఒక పౌడర్ ఫామ్ అయితే ఉంటది. సో, ఆ పౌడర్ ఫామ్‌ని వాటర్‌లో కలుపుకొని తాగండి. వాటర్ ఎక్కువ తాగండి అనేసైతే అంటారు. అసలు ఈ ఉమ్మనీరు ఎందుకు ఉపయోగపడుతుంది? ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ టైంలో అనేదైతే చూద్దాము. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే బేబీ డెవలప్ అయ్యే కొద్దీ, బేబీ పెరిగే కొద్దీ బిడ్డకి ఈ యామ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఒక బెడ్ లాగా తయారు చేస్తుందన్నమాట. సో, ఒక బెడ్ లాగా తయారు చేసి ఆ బిడ్డకి కావాల్సిన మంచి నార్మల్ టెంపరేచర్ కానీ అండ్ వన్ మోర్ థింగ్ బయట ఈ పొట్ట కానీ బేబీకి అదుముకోకుండా ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఒక బెడ్ స్ట్రక్చర్‌నయితే బేబీకి ఇస్తుందన్నమాట. సో, ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే బేబీ డెవలప్ అవ్వడానికి పెరిగే కొద్దీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేదైతే ఎక్స్‌టెండ్ అవుతుందన్నమాట. సో, అందుకు ఉమ్మనీరనేది చాలా ఇంపార్టెంట్. యాహ్! సో, ఉమ్మనీరనేది ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అనేదైతే చూద్దాం. సో, ఉమ్మనీరనేది బేబీ డెవలప్‌మెంట్‌కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే బేబీ పెరిగేటప్పుడు కానీ, లేదా ఈ బేబీ ఫార్మేషన్ అయితే జరుగుతుంటుంది గదా! ఫార్మేషన్ జరిగినప్పుడు లేదా తిరిగినప్పుడు సో, ఇప్పుడంతా ఏమవుతుందంటే ఒక కుషన్ ఫార్మేషన్ అనేది బేబీకి ఆ సపోర్ట్‌నయితే ఇస్తుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏమవుతుంది అనేసంటే, ఇది డెలివరీ అయ్యే టైంలో ఏమవుతుందంటే, డెలివరీ అయినప్పుడు ఫస్ట్ ఈ ఉమ్మనీరు బయటకు రావడం, తర్వాత బేబీ రావడం ఈజీ అయితే చేస్తుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ అదర్ ఇష్యూస్ ఇంకా ఏమేమున్నాయి, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువయిందనుకోండి ఈ మెకోనియం యాస్పిరేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. మెకోనియం యాస్పిరేషన్ గురించి నేను ఇంకో వీడియో చేస్తున్నాను. సో, దాంట్లోకెళ్ళి చూడండి. యాహ్! సో, ఈ ఉమ్మనీరు వల్ల తక్కువ ఉండడం వల్ల వాటర్ త్వరగా బ్రేక్ అవ్వడము, లేదంటే ఒకవేళ డ్యూ డేట్ టైమ్ డెలివరీ టైమ్ దగ్గర పడ్డా కూడా డెలివరీ కాకుండా ఉండడము. అండ్ వన్ మోర్ థింగ్ మదర్‌కి కానీ, బేబీకి కానీ హై బ్లడ్ ప్రెషర్ ఉండడము ఇలాంటివైతే జరుగుతుంటుంది.